హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో 2 హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూపించబోతున్నాను. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, హెల్తీ రెసిపీ కోసం చూసే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీస్ అండి ఇవి. ఇవాల్టి వీడియోలో రాగులతో ఒక హెల్తీ రెసిపీని చూపించబోతున్నాను. రాగులతో ఎలా చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా 1 కప్పు తిన్నా చాలు ఒంట్లోని నీరసాన్నంతా తగ్గించి రోజంతా చురుగ్గా ఉండేలా చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అండి ఇది. మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ఒక చిన్న టీ గ్లాస్ రాగులని తీసుకొని శుభ్రంగా కడిగి కనీసం 8 గంటల పాటు లేదా రాత్రంతా నాననివ్వాలి. ఇక్కడ నేను తీసుకున్న రాగులలో కొద్దిగా నువ్వులు కలిసిపోయాయండి. రాగులను ఇలా రాత్రంతా నానబెట్టుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి ఏ గ్లాస్తో అయితే రాగులను తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు పెసరపప్పుని తీసుకోవాలి. ఇలా తీసుకున్న పెసరపప్పుని సన్నని మంట మీద పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పెసరపప్పు ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తరువాత పెసరపప్పుని ఒక బౌల్లోకి తీసుకొని శుభ్రంగా కడిగి గంటపాటు నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బౌల్లోకి మనం తీసుకున్న 1 గ్లాస్ రాగులకి 1 గ్లాస్ పెసరపప్పుకి కలిపి 8 గ్లాసుల వాటర్ని తీసుకోవాలి. అంటే 1 గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న వాటర్ని మరిగించుకుందాం. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు రాత్రంతా నానబెట్టుకున్న రాగులని ఇలా మరుగుతున్న వాటర్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న రాగులని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత మూతని పూర్తిగా కాకుండా ఇలా కొద్దిగా ఓపెన్ చేసి పెట్టి మీడియం ఫ్లేమ్లో రాగులని 50% వరకు ఉడికించుకోవాలి. దీనికి కనీసం 7-8 నిమిషాల టైం పడుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రాగులని సగానికి పైగా ఉడికించుకోవాలి. రాగులు ఇలా 50% వరకు ఉడికిన తరువాత ఇందులోకి గంటపాటు నానబెట్టుకున్న పెసరపప్పుని తీసుకోవాలి. పెసరపప్పు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి ముందుగా రాగులని 50% వరకు ఉడికించుకోవాలి. ఇలా పెసరపప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మూతని పూర్తిగా కాకుండా ఇలా కొద్దిగా ఓపెన్ చేసి పెట్టి మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పెసరపప్పుని మనం ముందే నానబెట్టుకున్నాము కాబట్టి పెసరపప్పు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. 5-6 నిమిషాలకి పెసరపప్పు రాగులు బాగా ఉడికి ఈ మిశ్రమం ఇలా కొంచెం దగ్గర పడుతుంది. ఇక్కడ నేను ఈ కిచడీని కొంచెం జారుగానే చేస్తున్నాను కాబట్టి ఇందులోకి మరో గ్లాస్ వాటర్ని ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ కిచడీ కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే ఈ వాటర్ని స్కిప్ చేసుకోవచ్చు. ఇలా 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తరువాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసి బాగా కలుపుకోవాలి. చల్లారిపోయిన తరువాత ఈ మిశ్రమం ఇంకాస్త గట్టిపడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత తాలింపు కోసం ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి. కావాలంటే మీరు ఈ ప్లేస్లో ఆయిల్నైనా తీసుకోవచ్చు. నెయ్యి వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచుకున్న 1 టీ స్పూన్ మిరియాలని తీసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తరువాత ఇందులోకి కట్ చేసుకున్న 2-3 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 2 రేపల కరివేపాకుని తీసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు జీడిపప్పు, 1/2 టీ స్పూన్ ఇంగువని తీసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తాలింపుని వేడి వేడి కిచడీలోకి తీసుకొని బాగా కలుపుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తరువాత ఈ మిశ్రమం ఇంకాస్త దగ్గర పడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి. చివరగా ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుముని తీసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, వేడివేడిగా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి రాగుల కిచడీ రెడీ. ఇలా చేసుకున్న ఈ రాగుల కిచడీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా 1 కప్పు తిన్నా చాలు పొట్టకి హాయిగా లైట్గా అనిపిస్తుంది. ఇవాల్టి వీడియోలో
హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. హాయిగా కడుపు నిండుగా తింటూ బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. అంతేకాదు, ఈ బ్రేక్ఫాస్ట్ని తీసుకుంటే బీపీని, షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈవెన్ థైరాయిడ్ సమస్యలకి కూడా చెక్ పెట్టొచ్చు. మరి ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా మేలు చేసే ఈ రెసిపీని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్లోకి 1 కప్పు సోయాబీన్స్ని తీసుకోవాలి. మెదడు చురుగ్గా పనిచేయడానికి, ఎముకలు దృఢంగా ఉండడానికి, గుండె పనితీరుని మెరుగుపరచడానికి ఇలా చెప్పుకుంటూ పోతే సోయాబీన్స్తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ సోయాబీన్స్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ సోయాబీన్స్ని ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకుంటే మనకి కావాల్సిన ఎన్నో ప్రోటీన్స్ అందుతాయి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల రేషన్ రైస్ని తీసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు ఇడ్లీ రైస్నైనా తీసుకోవచ్చు. డయాబెటిక్ పేషెంట్స్ అయితే బ్రౌన్ రైస్నైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ మెంతులని తీసుకొని మూత పెట్టుకొని 5-6 గంటల పాటు నాననివ్వాలి. 5 గంటల తర్వాత చూస్తే మనం నానబెట్టుకున్న రైస్ ఇంకా సోయాబీన్స్ బాగా నాని ఇలా సాఫ్ట్గా అవుతాయి. ఇలా నానబెట్టుకున్న వీటిని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోకి రైస్ని నానబెట్టుకున్న వాటర్ని కొద్దిగా తీసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మీకు దోశలు బాగా సాఫ్ట్గా రావాలి అనుకుంటే బ్యాటర్ని సాఫ్ట్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇన్ కేస్ మీకు దోశలు క్రిస్పీగా రావాలి అనుకుంటే బ్యాటర్ని ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. అలా అని మరీ రవ్వలాగా గ్రైండ్ చేయొద్దండి. ఇలాగే మిగిలిన రైస్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఈ బ్యాటర్ని కనీసం 8 గంటల పాటు లేదా రాత్రంతా పులియనివ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూసారా, పిండి చక్కగా పులిసింది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం థిక్నెస్తో ఉండాలి. ఇప్పుడు మనం దోశలని వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా వాటర్ని చల్లుకొని టిష్యూ పేపర్తో కానీ లేదా కాటన్ క్లాత్తో కానీ తుడుచుకోవాలి. తరువాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటె నిండుగా పిండిని తీసుకొని వీలైనంత పల్చగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న దోశని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. దోశని కొద్దిగా కాల్చుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ని అటు ఇటు జరుపుకుంటూ దోశ క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇలా జరుపుకుంటూ కాల్చుకోవడం వలన దోశ అన్ని వైపులా బాగా కాలి క్రిస్పీగా ఉంటుంది. దోశని ఇలా క్రిస్పీగా కాల్చుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే బ్యాటర్తో మీరు సెట్ దోశని, పొంగనాలని కూడా వేసుకోవచ్చు. ఇలా కావాల్సినన్ని దోశలని వేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి సోయాబీన్స్ దోశ రెడీ. ఈ బ్రేక్ఫాస్ట్ని హాయిగా కడుపు నిండుగా తింటూ ఈజీగా బరువుని తగ్గించుకోవచ్చు. వారానికి ఒక్కసారైనా ఇలా బ్రేక్ఫాస్ట్ని చేసుకుని తింటే బీపీని, షుగర్ని కంట్రోల్ చేస్తుంది, గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.